వెల్కమ్ బ్యాక్ టు క్వశ్చన్ అవర్. నేను శివాని. ఢిల్లీ పార్లమెంట్ పరిసరాల్లో హై టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. పార్లమెంట్ వైపు వెళ్లేందుకు ఆందోళనకారులు యత్నిస్తున్నారు. ఢిల్లీ జంతర్ మంతర్ నుంచి దేశవ్యాప్తంగా సీజేపీ ఆందోళనలు కొనసాగుతున్నాయి. యువత చేస్తున్న ఆందోళనలు, నిరసనలు ఆకాశనంటున్నాయి. పార్లమెంట్ ఉభయ సభల్లోనూ విపక్షాలు ఆందోళనలు చేస్తున్నాయి. నిరసన నేపథ్యంలో నీట్ పరీక్ష విధానంలో కీలక సవరణలు చేసేందుకు కేంద్రం సిద్ధమైంది. నిందితులకు భారీ జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా విధించేలా మార్పులు తీసుకురానుంది. పేపర్ లీకులపై విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. లీకులకు సంబంధించిన కేసుల విచారణను ఏడాదిలోపే పూర్తి చేసి దోషులను శిక్షించేలా చట్టంలో సవరణలు తీసుకురాబోతోంది. కేంద్రం నిర్ణయంతో నిరసనకారులు వెనక్కి తగ్గుతారా? నీటి చట్టంలో సవరణలు చేయడం సరైనదా? విపక్షాల ఆందోళనలు విద్యార్థుల కోసమేనా? రాజకీయ వ్యూహమా? రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు జాయిన్ అయ్యారు మన్నెం కోటేశ్వరరావు గారు, విశ్లేషకులు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సో గుడ్ ఆఫ్టర్నూన్ సార్. మనం చూస్తున్నాం ఇప్పుడు జంతర్ మంతర్ వద్ద ఉన్న ప్రొటెస్టర్స్ ఏ విధంగా ప్రొటెస్ట్ చేస్తున్నారో మనం ఒక పాస్ట్ 25 days నుంచి చూస్తున్నాము. ఇప్పుడు ఆ సెగ కాస్త గల్లీ వరకు కూడా చేరుకున్నట్టు కనిపిస్తుంది. ఏంటి అసలు ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామా చేస్తే సరిపోతుందా? కొత్త సవరణలు తీసుకొస్తే సరిపోతుందని అనుకుంటున్నారా? మీ అభిప్రాయం ఏంటి? మంత్రి రాజీనామా చేస్తే సరిపోతుందా, సమస్య పరిష్కారం అవుతుందా అనేటువంటిది గత కొద్ది వారాలుగా బీజేపీ శ్రేణులు చేస్తున్నటువంటి తర్కం. మంత్రి రాజీనామా చేస్తే సమస్యలన్నీ పరిష్కారం అయిపోతాయని ఎవరు చెప్పరు. కానీ ఎందుకని రాజీనామా డిమాండ్ చేస్తున్నారంటే, బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నటువంటి మంత్రులు కావచ్చు, లేదా ఉన్నతాధికారులకు ఇదొక హెచ్చరికగా ఉండాలి. లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో ఆడుకునేటువంటి హక్కు మీకు లేదు, జవాబుదారీతనంతో వ్యవహరించండి అనే దాని నుంచి వచ్చిందే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్. కానీ గడిచినటువంటి 2-3 రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలను చూస్తే కేంద్ర ప్రభుత్వానికి బాగా సెగ తగిలింది. ఆ సెగ మామూలుగా లేదనేటువంటిది మనం చూస్తున్నాం. ఇప్పుడు రాజీనామా చేస్తే సమస్య పరిష్కారం అవుతుందా అని ప్రశ్నించినటువంటి పెద్దలు ఇప్పుడు ఆ ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి వినీత్ జోషిని ఎందుకు బదిలీ చేశారు? మరి వినీత్ జోషికి బాధ్యత ఎంత ఉన్నదో మరి ఆ శాఖను చూస్తున్నటువంటి ధర్మేంద్ర ప్రధానికి కూడా అంతే బాధ్యత ఉన్నది కదా. ధర్మేంద్ర ప్రధానికి ఒక న్యాయము, వినీత్ జోషికి ఒక న్యాయమా అనేటువంటి సమస్య. ఇప్పుడు కొత్త సమస్యను కేంద్ర ప్రభుత్వం ముందుకు తెచ్చింది. సహజంగానే వస్తుంది. వినీత్ జోషికి ఎంత బాధ్యత ఉన్నదో ధర్మేంద్ర ప్రధానికి కూడా అంతే బాధ్యత ఉన్నది. మరి ధర్మేంద్ర ప్రధాన్ సంగతి ఏమిటి అనేటువంటి ప్రశ్న వస్తుంది. రెండవది, నైతికంగా రాజీనామా చేయమంటున్నారు. గతంలో జరిగినటువంటి లీకులకి కాంగ్రెస్ హయాంలో కావచ్చు, లేదా ఇతర పార్టీల రాష్ట్రాల్లో జరిగినటువంటి వాటన్నిటికీ రాజీనామా చేశారా అనేటువంటిది మరొక వాదన. చేయలేదు, చేశారు, అది వేరే సందర్భం. సార్, గతంలో కూడా చాలా మంది మంత్రులు ఇలానే రాజీనామా చేశారు సార్. ఇప్పుడు ఎందుకు ఇంత డిలే జరుగుతుంది? ఇప్పుడు గతంలో చేశారా లేదా చేశారు అని కొంతమంది చెప్తారు, కొంతమంది చేయలేదు. దాని పక్కన పెడదాం. నేనేమంటున్నానంటే, నైతిక బాధ్యత అనేటువంటిది ఈ నీటి ఉదంతం జరిగిన సమయంలోనే రామాలయంలో కానుకల హుండీ చోరీ, అదేవిధంగా విలువైన బంగారు వెండి ఆభరణాల చోరీ జరిగింది. దాని మీద సిట్టు విచారణ జరుపుతూ ఉంది. మరి ఆ ట్రస్ట్ కి ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి చంపత్ రాయ్, ట్రస్టీ మెంబర్ అనిల్ మిశ్రా రాజీనామా చేశారు. దాని అర్థం ఏంటి? వాళ్ళు ఏం చెప్పారు? మేము నైతిక బాధ్యత వహిస్తూ మేము రాజీనామా చేశాము, విచారణకు అడ్డుపడకూడదు అనేటువంటి ఉద్దేశంతో అని చెప్పారు. ఓహో, బ్రహ్మాండంగా చేశారు అని చెప్పేసి వాళ్ళను పొగిడినటువంటి వాళ్ళు అదే నైతిక బాధ్యత ధర్మేంద్ర ప్రధానికి ఎడ్యుకేషన్ మినిస్టర్కి ఎందుకు వర్తించదు? ఈ ధర్మేంద్ర ప్రధాన్, ఆ చంపత్ రాయ్,
అనిల్ మిశ్రా అందరూ ఆర్ఎస్ఎస్ వాళ్ళే కదా. సార్ అందరూ ఇప్పుడు ఈ బీజేపీ. పార్లమెంట్ సమావేశాల గురించి కూడా మనం మాట్లాడాలి సార్. ఓవైపు కాంగ్రెస్ పార్టీ ఏమంటుంది, ధర్మేందర్ రాజీనామా చేస్తేనే మేము సమావేశాలకు వస్తాము, చర్చిస్తాం అన్నట్టుగా ఓవైపు కాంగ్రెస్ చెప్తుంటే, మరోవైపు అసలు రాజీనామా అంశం వదిలేసి మిగతా అన్ని విషయాలకు సంబంధించి మాట్లాడదామని కేంద్ర ప్రభుత్వం పిలుపునిచ్చింది. సో ఇలాంటి మధ్యలో ఈ సిచ్యువేషన్స్ ని చూస్తుంటే పొలిటికల్ గా ఎలా తీసుకొచ్చి అంటారు? ఇప్పుడు రాజీనామా అంశం అనేటువంటిది ఇవాళకి వాళ్ళు కొత్తగా పుట్టుకొచ్చింది కాదు. నీట్ ఎగ్జామ్స్ ఎప్పుడైతే లీక్ అయిందో, దాన్ని రద్దు చేశారో అప్పటి నుంచి డిమాండ్ వస్తూ ఉంది. మరి అప్పటి నుంచి ఇవాళ ప్రభుత్వం చెప్తున్నటువంటి ఫాస్ట్ ట్రాక్ కోర్టుల గురించి కావచ్చు, లేకపోతే విద్యాశాఖ కార్యదర్శి బదిలీ గురించి కావచ్చు, లేదా మేము చట్టం తీసుకొస్తాము అనేటువంటి మాటలు ఎప్పుడు చెప్పారు? ఈ 2-3 రోజుల నుంచే కదా ఢిల్లీలో ఫాస్ట్ 3 డేస్ నుంచి. ఫాస్ట్ 3 డేస్ నుంచే కదా. మరి అంతకు ముందు వాళ్ళకి ఏమి తోచలేదా? అంతకు ముందు ఆలోచనలో లేవా? అంటే ఇంత ఇంటెన్స్ గా వెళ్తుందని అనుకోలేదేమో వాళ్ళు కూడా. మరి అంటే దాని అర్థం ఏమిటి అంటే, వీళ్ళు ఏం చేయలేదులే, వీళ్ళు ఏమి డిమాండ్ చేయలేరు, చూసి చూడనట్టు వదిలేస్తే వాళ్ళే 2 రోజులు నినాదాలుచుకొని వెళ్ళిపోతారు అనేటువంటి ఒక పక్క నిర్లక్ష్యం. మనం గత కొద్ది రోజులుగా పార్లమెంట్ సమావేశాల్లో చర్చించబోయేటువంటి లేదా ప్రవేశపెట్టబోయే బిల్లుల గురించి, వాటి గురించి మాట్లాడుకున్నాం. మరి ఆ బిల్లుల్లో ఎక్కడైనా ఈ పరీక్ష పత్రాల లీకేజీకి సంబంధించి కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటామనే బిల్లు పెడతామనే మాట ఏమన్నా చెప్పారా? ఎందుకు చెప్పలేదు? రెండోది, ఈ విచారణల మీద విద్యార్థులకి, తల్లిదండ్రులకి విశ్వాసం పోయింది కనుకనే ఈ విధమైనటువంటి డిమాండ్ ఇంత తీవ్రంగా ముందుకు వచ్చింది. ఇవాళ పత్రికల్లో వచ్చినటువంటి వివరాలు ఏమిటి? 2003లో జరిగినటువంటి లీకేజ్ కి సంబంధించినటువంటి 2 కేసుల్ని సిబిఐ ఇంతవరకు పరిష్కరించలేదు, కోర్టు విచారణ కూడా పూర్తిగా జరగలేదు. తమిళనాడు వాళ్ళు ఈ మేరకు అసెంబ్లీలో తీర్మానాలు చేశారు, వాళ్ళు ఆ విధమైనటువంటి డిమాండ్ చేస్తున్నారు. గతంలో అదే విధంగా జరిగాయి కదా. ఇప్పుడు అంతా 1 నేషన్ 1 ఎగ్జామ్, 1 నేషన్ 1 ఎలక్షన్, ఈ విధంగా ఒక బొంబాట్ చేయడానికి చేసినటువంటి కార్యక్రమంలో భాగంగా చేశారు. పోనీ ఇప్పుడు మన దేశంతో పాటు మన జనాభా ఉన్నట్టుగా చైనాలో కూడా గావో కావో పేరుతోటి నేషనల్ మొత్తం విశ్వవిద్యాలయాలు, ఇతర ప్రతిష్టాత్మక సంస్థల్లో ప్రవేశాల కోసం ఒక ఎగ్జామ్ జరుగుతుంది. కోట్లాది మంది పాల్గొంటారు, మంది 24 లక్షలు గరిష్టంగా. అటువంటి పరీక్షా సమయంలో కూడా మరి వాళ్ళు సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు, లీకేజీలు ఇట్లాంటి సమస్య రాలేదు. మనం ఇంత అసమర్థంగా ఎందుకున్నాము? అనేక లీకేజీలను చూసిన తర్వాత ఆ లీకేజీలకు అవకాశం ఇవ్వకుండా ఆన్లైన్ ఎగ్జామ్ మన వాళ్ళే చెప్తారు కదా, మన భుజాలు మనమే తడుపుకుంటాం కదా, ఐటీలో మనకు మించినటువంటి తోపులు ఎవరు లేరని. మరి అంతమంది తోపులు ఉన్నప్పుడు వాళ్ళతో చర్చించి ఎగ్జామ్స్ ని ఫుల్ ప్రూఫ్ గా ఆన్లైన్ ఎగ్జామినేషన్ పెట్టడానికి లీకేజీలకు లేనటువంటిది మరి 12 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం ఎందుకు చర్చ జరపలేదు? సార్, వన్ ఆఫ్ ది ప్రెస్టీజియస్ ఎగ్జామ్స్ జేఈ మెయిన్స్ అడ్వాన్స్ కూడా కండక్ట్ చేస్తారు, అది నేషన్ వైడ్ గా కూడా ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు, కానీ దానికి సంబంధించి మనం ఎప్పుడు ఇలాంటి వార్తలు వినలేదు. అందుకనే ఇప్పుడు అనేక రాష్ట్రాల్లో లీకేజీలు జరిగిన మాట వాస్తవం. అది కాంగ్రెస్ బీజేపీనా లేకపోతే ఒక ప్రాంతీయ పార్టీ అనేటువంటి దాన్ని పక్కన పెడదాం. ఆ అనుభవాల నుంచి విద్యార్థులు నష్టపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడు వీళ్ళే చెప్తారు కదా, మేము అనేక చట్టాలను సంస్కరించాము అని చెప్పేసి చెప్తారు కదా. మరి దీని గురించి ఎప్పుడైనా 12 సంవత్సరాలలో కేంద్ర ప్రభుత్వము ఎలాంటి డిస్కషన్ అయినా విద్యావేత్తలతో కావచ్చు, లేదా ఐటీ రంగంలో ఉన్నటువంటి నిపుణులతో కావచ్చు, విద్యార్థి సంఘాలతో కావచ్చు, ఎప్పుడైనా చర్చలు జరిపిన పాపాను పోలే. సో కొత్త సవరణలు తీసుకొస్తే ప్రాబ్లం కి సొల్యూషన్ దొరుకుతుందని అనుకుంటున్నారా? ఏదో ఒక సొల్యూషన్ కావాలి కదా. ఇప్పుడు ఒక కొత్త సవరణ ఒకటి తీసుకొచ్చారు, అది ఫెయిల్ అయింది, మరొక సవరణ తీసుకొద్దాం. ఇప్పుడు అసలు అటువంటి చొరవే లేదని కదా కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి, లేదా వివిధ రాష్ట్రాల వైపు నుంచి కూడా అటువంటి చొరవే లేదు. ఇప్పుడు ఈ ప్రైవేటు కోచింగ్ సెంటర్స్ లేకపోతే ఇవన్నీ వచ్చిన తర్వాత మన తెలుగు రాష్ట్రాల్లో కోచింగ్ సెంటర్స్ మీద లేదా ట్యూటోరియల్ కాలేజీల మీద ఉన్నటువంటి విమర్శ ఏమిటి? వీళ్ళు పరీక్ష
అది మెడిసిన్ కావచ్చు, ఇంజనీరింగ్ కావచ్చు, ఆ అధికారులతోటి ఆ సంస్థలతోటి కుమ్మక్కై ఆ పేపర్లను సంపాదించి తమ సంస్థల్లో ఎక్కువ మందికి సీట్లు ఇప్పించి గొప్ప చేసుకొని క్యాష్ చేసుకుంటున్నారనేటువంటి విమర్శ ఈ కోచింగ్ ఇన్స్టిట్యూట్ మీద వచ్చింది కదా. ఇవాళ దేశవ్యాప్తంగా అదే జరుగుతూ ఉంది. ఇప్పుడు రాజస్థాన్ ఒక ప్రధానమైనటువంటి కేంద్రం, కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి, అక్కడ అవినీతి అక్రమాలకు కూడా అక్కడే తెరలేస్తా ఉంది అనేటువంటి ఒక సాధారణ విమర్శ మనకి వినిపిస్తా ఉంది కదా. అందుకని ఇటువంటి వచ్చినప్పుడు దానికి కౌంటర్ గా ఏమి చర్యలు తీసుకోవాలి అనేటువంటి సీరియస్ చర్యలు ఏమైనా ఉన్నాయంటే ఏమీ లేవు. అందుకని ఈ అసంతృప్తి ఈ ఉదంతంతో ఇంతగా పెరిగింది అనేది కూడా మనం గమనించాలి. సో సార్, ఇప్పుడు వైపు నీట్ ఎగ్జామ్స్ కి సంబంధించి ఇంత దుమారం రేపుతుంటే, మరోవైపు మాత్రం ధర్మేంద్ర ప్రధాన్ నీట్ టాపర్స్ ని కలవడం మనం చూసాము. అండ్ ఈ నీట్ వ్యవహారం, ఈ లీకేజ్ విషయం బయటపడినప్పుడు ఆయన ఏ విధంగా అకౌంటబిలిటీ తీసుకోలేదు, ఏ విధంగా స్పందించలేదు. బట్ కాంగ్రెస్ పార్టీ నేతలు బయటకు వచ్చి ధర్నా చేస్తుంటే మాత్రం దానికి సంబంధించి ట్వీట్ చేయడం జరిగింది. సో ఎలా చూడొచ్చు అంటారు ఈ అంశం? ఇప్పుడు తన రాజీనామాని డిమాండ్ చేసినటువంటి సిజేపీని టెర్రరిస్టుల బి టీమ్ అని ఆయన కామెంట్ చేశారు. టెర్రరిస్టులు ఇప్పుడు లీకేజీ వాస్తవం. విద్యార్థులు దాదాపు 17 నుంచి 22 మందో 23 మందో ఆత్మహత్యలు చేసుకున్న మాట వాస్తవం. లక్షలాది మంది విద్యార్థులు మానసికంగా కుంగిపోయిన మాట వాస్తవం. వాళ్ళ తల్లిదండ్రుల వేదన భరించడానికి వేదన వాస్తవం. ఇన్ని వాస్తవాలు ఉంటే దాని మీద విచారణ జరిపి చర్య తీసుకోవాలని కోరినటువంటి వాళ్ళని ఉగ్రవాదులుగా ముద్రిస్తారా? ఇప్పుడు ఆందోళన చేస్తున్నటువంటి వాళ్ళందరట ఉగ్రవాదులు, అర్బన్ నక్సలైట్స్, లేకపోతే తుకడే గ్యాంగ్ అని చెప్పేసి ఈ 3 రోజుల నుంచి ప్రచారం చేస్తారు. అవును, రైతులు వాళ్ళకి తుకడే గ్యాంగ్ ఖలిస్తానీ ఉగ్రవాదులుగా కనిపిస్తారు. విద్యార్థులు థ్రెట్ ఉందని చెప్తున్నారండి, నేషన్ థ్రెట్ ఉందని చెప్తున్నారు. థ్రెట్ ఉందని, నేషన్ థ్రెట్ ఉందంటే మేము అంటే వాళ్ళు చెప్పింది నమ్మాలా? ఎందుకు థ్రెట్ ఉందని ఎందుకు చెప్తున్నారు? ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు? దీనికి ముందు లేదా థ్రెట్ లేదా? ఇప్పుడు పార్లమెంట్ మార్చికి ముందు థ్రెట్ లేదా? థ్రెట్ ఉందని నిన్న సగం ఢిల్లీ రాత్రి 12 వరకు సగం ఢిల్లీలో నెట్ లేదు, కరెంట్ లేదండి. నెట్ ఆపేసినంత మాత్రాన థ్రెట్ ముగుస్తుందా? థ్రెట్ తొలగిపోతుందా? ప్రపంచంలో ఎక్కడన్నా విధమైనటువంటి పరిణామం జరిగిందా? అందుకే ఇవన్నీ సాకులు అనేది నేను చెప్పదలుచుకున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్ జాయిన్ అయినందుకు అండ్ మీ ఒపీనియన్స్ అన్నిటిని కూడా మాతో షేర్ చేసినందుకు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ విత్ అస్. సో ఇది ఇప్పటి వరకు ఉన్న క్వశ్చన్.